హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కానీ పిల్లలకు స్కూల్కి పంపేటప్పుడు స్నాక్స్ బాక్స్లోకి కానీ మనం ఈజీగా ఇలా క్రిస్పీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా కలుపుకుంటూ మనం చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండికి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మరీ తిక్కుగా కాకుండా అలాగని మరీ పలుచుగా కాకుండా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ చూపించిన విధంగా ఉంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలన్నింటినీ కూడా ఈ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిలోంచి ఒక్కొక్క పీస్ని తీసుకొని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాంటి షేప్స్ ఉంటే మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం స్ప్రెడ్ చేసుకున్న పిండిని బట్టి ఈ విధంగా ఎన్ని పీసెస్ కట్ చేసుకోగలమో అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇలాంటి షేప్స్ ఉంటే చాలా ఇష్టంగా స్నాక్స్ని తినేస్తారు. ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే ఈ పిండి ముద్దనే మనం ట్రయాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి షేప్స్లో పిల్లలకు స్నాక్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం అన్నింటినీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఫ్లవర్ షేప్లో ఎంత బాగున్నాయో, తినడానికి కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మీకు చిల్లీ ఫ్లేక్స్ నచ్చకపోతే ఓన్లీ సాల్టు అలాగే వాము వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలాంటప్పుడు వీటిని రిమూవ్ చేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి మనం ఫ్రై చేసుకున్నా కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. రెండవసారి కూడా ఈ విధంగానే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఈజీగా క్రిస్పీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.